అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఫస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో, ఫస్ట్ లింక్ ఉంటదండి. ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సి సో, ఇది ఉంది గదా! సో, ఎవరైతే ఫ్రెష్‌గా ఈ ఇయర్ ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఇది క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ఉంది గదా! సో, క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. సో, క్లిక్ హియర్ చేసిన తర్వాత అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ మీకు పాయింట్స్ చెప్తాను. సో, ఫ్రెష్ అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో పీజీ. సో, ఈ క్లిక్ హియర్ క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సపోజ్ మీరు అప్లికేషన్‌లో ఏమన్నా మిస్టేక్ చేసినా, అప్డేట్ చేసుకున్నా, ఎడిట్ చేసుకోవాలంటే మీరు బిఫోర్ పేమెంట్ అంటే మీరు ట్యూషన్ ఫీజ్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకన్నా ముందే మీరు ఎడిట్ చేసుకోవాలి. సో, వన్స్ మీరు అప్లికేషన్ అయిన తర్వాత వన్స్ అగైన్ రీవెరిఫై చేసుకోండి. రీవెరిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ అప్లికేషన్ ద్వారా మీరైతే మళ్ళీ చేసుకోవచ్చు. సపోజ్ మీరు సర్టిఫికేట్స్ ఒకటి అప్‌లోడ్ చేయబడి ఇంకొకటి కావచ్చు. సర్టిఫికేట్స్ మధ్యలో అప్లికేషన్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయినా అప్‌లోడ్ సర్టిఫికేట్స్ క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ మీరేదైతే అప్లై చేసారో దానికి సంబంధించిన ఫార్మ్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ సో, మీరు అప్లై చేసింది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అది కూడా ఏసుకోవచ్చు. అండ్ మీరు ఈరోజు అప్లై చేసుకొని ఆగస్ట్ 7థ్ లాస్ట్ డేట్ ఉంది. 7థ్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ 7థ్ డేట్ లోపు మీరు ఎగ్జామ్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి. 1 ఇయర్ ఫీజ్ మీరైతే పే చేసుకోవాలి. సో, పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో, దీని ద్వారా మీరైతే ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ ఇందులోనే ఉంటాయండి. సో, ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్‌గా ఓపెన్ పీజీ అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లికెంట్ ఫార్మ్ ఉంది కదా! అప్లికేషన్ ఫార్మ్ అది క్లిక్ చేయండి. సో, ఇది ఫస్ట్. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్పే మనకు డెబ్ ఐడీ అడుగుతది. సో, డెబ్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలో కూడా కింద మనకు వీడియో ఉంటది. ఆ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్‌లోనే అన్ని వీడియో లింక్స్ ఉంటాయి. సో, ఆ లింక్ ద్వారా మీరు డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోండి. సో, డెబ్ ఐడీ ఫస్ట్ ఎంటర్ చేయండి ఇక్కడ. సబ్మిట్ కొట్టండి. సో, సబ్మిట్ కొట్టిన తర్వాత సో, డైరెక్ట్ మనకిక్కడ ఫాదర్ నేమ్ సో, బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. కరెక్ట్‌గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ యాస్ పర్ 10థ్ ఎంటర్ చేయండి. సో, క్యాండిడేట్స్ నేమ్ సో, ఇక్కడ మీ యొక్క నేమ్ ఎస్ఎస్‌సిలో ఉన్న నేమే వస్తది. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి. మదర్స్ నేమ్ సో, మదర్స్ నేమ్ గూడా మీరు ఎస్ఎస్‌సి లాగానే ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వస్తది. ఆధార్ నేమ్, ఆధార్ నంబర్ సో, ఆధార్ నంబర్ సో, జెండర్ మేలా? ఫీమేలా? ట్రాన్స్‌జెండరా? సో, ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీకు అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏ పీజీ చేద్దాం అనుకుంటున్నారు? ఎంఎస్‌సి మ్యాథ్సా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా? ఇక్కడ వేరియస్ పీజీస్ అయితే ఉంటాయండి. ఇందులో మీరు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎంఎస్‌సి మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నా మ్యాథ్స్ క్లిక్ చేసుకోండి. సో, ఇట్లా మ్యాథ్స్. సో, మ్యాథ్స్ క్లిక్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టే ముందే ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. సో, ఇప్పుడు మనకు ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ తర్వాత మిగతా ప్రాసెస్ ఏ విధంగా ఉంటదో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1లో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదండీ! సో, సబ్మిట్ క్లిక్ చేయండి. సో, సబ్మిట్ క్లిక్ చేసినాక ప్లీజ్ చెక్ ద అబౌట్ డీటెయిల్స్ కేర్‌ఫుల్లీ బిఫోర్ సబ్మిటింగ్ అని ఉంటది. ఓకే క్లిక్ చేయండి. సో, ఓకే క్లిక్ చేసిన తర్వాత సో, బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, స్క్రోల్ డౌన్ చేయండి. సో, స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీరైతే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మెయిన్‌గా వాళ్ళు అడిగేది డేట్ ఆఫ్ బర్త్. సో, యాస్ పర్ మీ 10థ్‌లో ఎట్లుందో అది ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ మ్యారిడ్ స్టేటస్. సో, మ్యారీడా? అన్‌మ్యారీడా? సో, నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్. సో, ఇక్కడ స్టేట్. సో, మీరు ఎవరైతే ఏపీ నుంచి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఏపీ పెట్టండి. తెలంగాణ అయితే తెలంగాణ. సో, మీకు సంబంధించిన స్టేట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మండల్, నెక్స్ట్ స్ట్రీట్, హౌస్ నంబర్, ల్యాండ్ మార్క్ అండ్ మీకు పిన్ కోడ్, మొబైల్ నంబర్ ఆల్రెడీ వచ్చేస్తది. ఇక్కడ ఈమెయిల్ ఐడీ. సో, మెయిన్‌గా ఇవి బుక్స్ కోసం అండి. సో, మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక జిల్లాలో ఆర్ ఒక అడ్రెస్‌లో ఉండి ఇప్పుడు మీరు బుక్స్ ఎక్కడికి గావాలో ఆ అడ్రెస్ మాత్రమే ఇవ్వండి. సో, మెయిన్‌గా మీ ఓన్ అడ్రెస్ గాకుండా సపోజ్ మీ ఓన్ అడ్రెస్ బుక్స్ అక్కడికే కావాలంటే అదే ఇవ్వండి. సింపుల్‌గా మీకు బుక్స్ ఎక్కడికి గావాలో ఆ అడ్రెస్ మాత్రమే ఇవ్వండి. సో, బుక్స్ వస్తాయి మనకు. సో, అడ్రెస్ ఫర్ కరస్పాండింగ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ. సో, మీరు ఏ పీజీ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. నేను ఎంఎస్‌సి చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎంఎస్‌సి క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మీడియం ఆఫ్ స్టడీ ఇక్కడ మ్యాండేటరీగా ఇంగ్లీషే పడతది అందరికి. ఎక్సెప్ట్ తెలుగు, హిందీ ఉర్దూ కావచ్చు ఆ లాంగ్వేజెస్ ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ గాకుండా వేరే ఏది తీసుకున్నా ఇంగ్లీష్ పడతది. సో, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం కోర్సెసే ఉంటాయి. కానీ తెలుగులో గూడా మీరు రాసుకోవచ్చు. సపోజ్ నేను సోషియాలజీ, ఎకనామిక్స్ ఇంగ్లీష్‌లో పెట్టుకొని తెలుగులో రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. కానీ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా అఫీషియల్‌గా మీరు రాసుకోవచ్చు అని ఎక్కడ ఉండదు. కానీ స్టూడెంట్స్ అయితే రాసుకుంటున్నారు. సో, ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఎన్‌రోల్ అయ్యి తెలుగులో అయితే రాసుకోవచ్చు. లేకపోతే మీరు హెల్ప్ డెస్క్‌నన్నా కాల్ చేసుకోవచ్చు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా
స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ ఎన్రోల్ చేస్తారు. వాళ్ళు తెలుగులో రాస్తున్నారు. సో మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు యూనివర్సిటీకి కాల్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్టడీ సెంటర్ ఆప్టెడ్. సో ఇక్కడ స్టడీ సెంటర్ అంటే ఫస్ట్ క్లిక్ చేయండి. సో ఓపెన్ పీజీకి అయితే ఇవే ఉంటాయి. ఇందులో నుంచే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట్, మహబూబ్ నగర్. సో మీరు స్టడీ సెంటర్ మీ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడనే జరుగుతాయి. సో మీకు నచ్చింది మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావాలంటే ఈ జూబ్లీ హిల్స్ అనేది మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీది. సో అదొకటి. సో ఇప్పుడు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇది పెట్టుకుంటున్నా. సో మీకు అందులో ఉన్న ఆప్షన్‌లో నుంచి మీరు అది పెట్టుకోండి. సో రిలీజియన్. సో మీరు హిందువా అవన్నీ చూసుకోండి. ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి అది. నెక్స్ట్ సోషల్ స్టేటస్. ఇప్పుడు మీరు ఎస్సీయా, ఎస్టీయా దానికి సంబంధించింది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంటది. సో అది మీరు ఏదేదో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో మీకు పాతదున్నా లేకపోయినా నో ప్రాబ్లమ్ అండి. సో పాతదుంటే ఎంటర్ చేయండి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ క్యాస్ట్. మీరు ఏ క్యాస్ట్, ఏ సబ్ క్యాస్ట్ అదొక్కటి ఎంటర్ చేస్తే సరిపోతది. రీసెంట్‌ది ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్. జస్ట్ క్యాస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. రాకపోతే నో ప్రాబ్లమ్. మనకి ఇంపార్టెంట్ ఈ సోషల్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అదొక్కటి ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంప్లాయీ స్టేటస్. మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ పెట్టండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్. అన్‌ఎంప్లాయిడ్ అయితే అన్‌ఎంప్లాయిడ్. అన్‌ఎంప్లాయిడ్ పెట్టండి. కొంతమంది ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ ఉంటారో. ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ. అందులో ఎంప్లాయిడ్‌లో లిస్ట్ ఇస్తది. లిస్ట్‌లో ఏమన్నా రాకపోతే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్యుపేషన్‌లో వేరియస్ ఉంటాయి. ఇందులో మీరు ఏదైతే ఉందో అవి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వేరే జాబ్ చేస్తున్నారు. దానికి సంబంధించింది లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేయండి. నో ప్రాబ్లమ్. ఇది అంత మ్యాండేటరీ కాదు. లేకపోతే సైలెంట్‌గా అన్‌ఎంప్లాయిడ్ పెట్టేసి సో హౌస్ వైఫ్ గర్ల్స్ అయితే హౌస్ వైఫ్ పెట్టండి. బాయ్స్ అయితే స్టూడెంట్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అన్‌ఎంప్లాయిడ్ పెట్టేసేయండి. ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్. అందులో ఆప్షన్ లేకపోతే మళ్ళీ కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్. సో ఓపెన్‌లో రెగ్యులర్ మోడ్‌లో ఇస్తే రెగ్యులర్ అని క్లిక్ చేయండి. డిస్టెన్స్‌లో ఇస్తే డిస్టెన్స్ అని పెట్టండి. సో స్టేట్ ఆఫ్ స్టడీ మీరు తెలంగాణనా, ఏపీయా? ఈ ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది ఎక్కడ చేశారు? సో తెలంగాణ. సో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ. సో మీ యొక్క డిగ్రీ కాలేజ్ ఏ స్టేట్ కిందొస్తది? సో తెలంగాణ. యూనివర్సిటీ. సో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది డిగ్రీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళుంటారు. సో మీ డిగ్రీ కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ కిందొస్తదో అది మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ బీటెక్ చేసాడు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ వస్తుంది. అదే కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ వేరియస్ యూనివర్సిటీస్ ఉంటాయి. మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, సీఎంఎం కావచ్చు అవన్నీ చూడండి. అవి చూస్తే మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అది ఏ యూనివర్సిటీయో అది మీ మెమో మీద ఉంటది. మీ సీఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, అది ఓడీ కావచ్చు. ఓడీ మీదనే ఉంటది. అండ్ ఇక్కడ మార్క్స్ సీజీపీఏ ఉంటది. మీ సీజీపీఏ అయితే సీజీపీఏ, మార్క్స్ అయితే మార్క్స్. సో సపోజ్ మార్క్స్ అయితే మీ మెమో మీద ఉంటది. పార్ట్ 1, పార్ట్ 2 డిగ్రీలో కొంతమందికి మార్క్స్ ఉంటాయి. సీజీపీఏ ఉండది. సో మార్క్స్ పార్ట్ 1లో, పార్ట్ 2లో. పార్ట్ 1 అంటే లాంగ్వేజెస్, పార్ట్ 2 అయితే మీ మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో 3 ఇయర్స్‌కి కలిపి ఎన్నొస్తాయి? సో ఇక్కడ మాక్సిమం మార్క్స్. ఇక్కడ మినిమమ్ మార్క్స్ మీకెన్నొచ్చినాయి? సెక్యూర్డ్ మార్క్స్. సో సపోజ్ ఇక్కడ సీజీపీఏ అయితే 10కి ఎన్నొచ్చినాయి? 6.5 లైక్ 6.2 ఇట్లా. సో ఇట్లా ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ పర్సెంటేజ్ కూడా పడతది. సో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ అయితే యెస్, నో అయితే నో. ఏరియా ఆఫ్ రెసిడెన్సీ మీరు అర్బన్ లైక్ మీరు సిటీస్, టౌన్స్‌లో ఉంటే అర్బన్ పెట్టండి. విలేజెస్‌లో ఉంటే రూరల్ పెట్టండి. ట్రైబల్ అంటే మీరు తాండాస్‌లో కావచ్చు ఎక్కడైతే యాక్సెస్ ఉండదో అది ఇక్కడ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ ఫోటో మనకంత మెజర్‌మెంట్స్ అయితే ఇవ్వలేరు. కాకపోతే మీరు కనీసం ఒక 50-70 కేబీ కావచ్చు, 50 కేబీ బిలో ఫోటో అండ్ సిగ్నేచర్ పెట్టండి. పెట్టిన తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసి మీరు ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టండి. సో ఇవన్నీ రిజిస్టర్ కొట్టిన తర్వాత మీకు సర్టిఫికేట్ అడుగుతది. 10థ్, సీఎంఎం, పీసీ ఈ 3 అప్‌లోడ్ చేయాలి. సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ డీటెయిల్స్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ అప్‌లోడ్ చేయండి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ మెర్జ్ చేసి ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి. అండ్ ఇక్కడ 50 కేబీ బిలో ఉండాలి ఫోటో. 50 కేబీ బిలో ఉంటేనే అప్‌లోడ్ అయితది. లేకపోతే రిజెక్ట్ అయితది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ హియర్ ఉంది కదా! సో క్లిక్ హియర్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అప్లికేషన్ నంబర్ వస్తది మీకు. సో ఈ అప్లికేషన్ నంబర్ ఫోటో తీసి పెట్టుకోండి. సో దట్ మీకు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడానికి కావచ్చు, అన్నిటికి యూజ్ అయితది. సో ఇట్లా ఫోటో తీసి అయితే మీరు పెట్టుకోండి.
సో ఫోటో తీసి పెట్టిన తర్వాత అప్‌లోడ్ సర్టిఫికేట్స్ ఉంది గదా! ఇది ఇప్పుడన్నా చేసుకోవచ్చు. లేకపోతే 1 ఆర్ 2 డేస్ తర్వాతనే చేసుకోవచ్చు. సో అప్‌లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. సో అప్‌లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మీది ఏ క్యాస్ట్ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా అవి. సో ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతది. అండ్ ఆ సర్టిఫికేట్స్ 70-100 కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి. సో అప్పుడు మాత్రమే అప్‌లోడ్ అయితది. సో ఫస్ట్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ మెమో పెట్టండి. అండ్ మనకు సీఎంఎం, సో డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ సంబంధించిన సీఎంఎం కన్సాలిడేటెడ్ మెమో, అంటే అన్ని మెమోస్ కలిపి ఒకే మెమోలో ఇస్తారు. సీజీపీఏ ఉంటది. ప్రొవిజనల్ సర్టిఫికేట్, సో డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేయండి. సో ఇక్కడ జస్ట్ మనమైతే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేద్దాం. సో ఫస్ట్ మనకు 10థ్ అడుగుతుంది. సో 10థ్ అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సీఎంఎం. సో బీటెక్ అయితే బీటెక్, మీరు డిగ్రీ అయితే డిగ్రీ. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో డెస్క్‌టాప్‌లో కావచ్చు, ఫోన్‌లో కావచ్చు, మీరు పెట్టుకొని పెట్టుకోండి. మీ మొబైల్‌లో పెట్టుకుంటే ఫాస్ట్‌గా మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికన్నా ముందు మీరు రీసైజ్ చేసుకోవాలి. రీసైజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతది. రీసైజ్ చేసుకోండి. సో ఇప్పుడు అండర్‌టేకింగ్ ఇవి 2 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్‌లోడ్ ఉంది కదా! సో అప్‌లోడ్ క్లిక్ చేయండి. సో సర్టిఫికేట్స్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్ వస్తది. క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిషన్. సో క్లిక్ చేయండి. సో ఇట్లా మీకు అన్ని డెడ్ డీటెయిల్స్ మీరు ఏమేమి ఎంటర్ చేశారో అన్నీ వస్తాయి. సో అన్నీ వస్తాయి. అన్నీ ప్రాపర్‌గా చెక్ జేసుకోండి. ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ డీటెయిల్స్. సో ప్రోగ్రామ్ డీటెయిల్స్ అంటే మీరు ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకుంటే ఎంఎస్‌సి మ్యాథ్సా అది. అండ్ ఏ స్టడీ సెంటర్, ఏ మీడియము. సో మీకు కంప్లీట్ సీజీపీఏ కావచ్చు అవన్నీ. సో ఇక్కడ మీకు అమౌంట్ పడతది. కోర్స్ డీటెయిల్స్. సో ఇక్కడ రూ. 7,800 ఉంది కదా! అది 1 ఇయర్ ఫీజు. సో 1 ఇయర్ ఫీజు మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నంబర్ వస్తది. సో ఇక్కడ కింద మీకిక్కడ చూడండి, ప్రింట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంది? ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంది? కొంతమందికి ఇక్కడ ఫీ పేమెంట్ లింక్ వస్తది. ప్రొసీడ్ టు పేమెంట్ అని. అట్లొస్తే పేమెంట్ చేసుకోండి. ఓన్లీ పేమెంట్ రాలేదు. ఓన్లీ ప్రింట్ అప్లికేషన్ వస్తే ప్రింట్ తీపియండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెట్టుకున్నారో ఆ స్టడీ సెంటర్‌కెళ్ళి ఆన్ ఆర్ బిఫోర్ 7థ్ ఆగస్ట్ లోపు మీరెళ్లి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? 10థ్, డిగ్రీ సీఎంఎం, పీసీ, ఒక ఆధార్ కార్డ్, ఈ అప్లికేషన్, ఒక 2 ఫోటోలు తీసుకెళ్ళి, సో ఇట్లా ఓపెన్ పీజీ అప్లై చేశాను. సో ఇది నా స్టడీ సెంటర్. నేను అప్లై చేద్దామని ఇచ్చేయాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళొక 3-4 డేస్‌లో మీకు లింక్ యాక్టివేట్ అవుతది. మెసేజ్ గూడా వస్తది. మెసేజ్ రాకపోతే మీరు రెగ్యులర్‌గా చెక్ చేస్తా ఉండండి. సో వన్స్ లింక్ రాగానే మీరు ఈ రూ. 7,800 పే చేయాలి. పే చేసిన తర్వాత అప్పుడు మీకు అడ్మిషన్ నంబర్ వస్తది. ఆ అడ్మిషన్ నంబర్ ఒక షీట్ వస్తది. అందులో మీ అప్లికేషన్ నంబర్, మీ నేము, మీ స్టడీ సెంటర్ నేము, మీరు ఏ కోర్స్ తీసుకున్నారో, ఏ స్టడీ సెంటర్, మీకు అడ్మిషన్ నంబర్ అదొస్తది. అదొస్తే మీకు కంప్లీట్ అడ్మిషన్ అయిపోతది. సో ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ లింక్ వస్తే ఫీ పేమెంట్ చేయండి. ఫీ పేమెంట్ రాలేదు. ఇప్పుడు ఈ అప్లికెంట్‌కి రాలేదు. సో ఏం చేయాలి? ప్రింట్ తీపియాలి బయట. ప్రింట్ తీపిచ్చి స్టడీ సెంటర్‌కెళ్ళి ఆన్ ఆర్ బిఫోర్ 7థ్ ఆగస్ట్ లోపెళ్లి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ లింక్ వస్తది. వస్తే అప్పుడు ఫీ పేమెంట్ చేసుకుంటే మీకైతే అడ్మిషన్ అయిపోయినట్టు. జస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో లాస్ట్ వరకు చూడకండి. తొందరగా అప్లై చేసుకొని తొందరగా మీ స్టడీ సెంటర్‌కెళ్ళండి. సో ఆల్రెడీ ఫీ పేమెంట్ చేస్తే మళ్ళీ మేము గూడా ఎళ్ళాలంటే ఎళ్తే ఎళ్ళొచ్చు. లేకపోతే లేదు. వన్స్ ఫీ పేమెంట్ అయిపోతే మ్యాండేటరీగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎళ్ళాలనుకుంటే యాస్ పర్ యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం చెప్తున్నాను, ఎళ్ళాలి. కాకపోతే అడ్మిషన్ నంబర్ వస్తే ఎళ్ళినా ఎళ్ళకపోయినా నో ప్రాబ్లమ్. కాకపోతే మీకొచ్చినా రాకపోయినా మీరైతే ఎళ్లి జస్ట్ ఒక 1 సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసి వచ్చేస్తే జస్ట్ మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకుంటే అయిపోతది. సో ఇవి అప్లికేషన్ ప్రాసెస్. ఎవరైతే ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఫస్ట్ లింక్ ఈ అప్లికేషన్ లింక్ ఉంటది. సెకండ్ మీకు డెబ్ ఐడీ, ఏబీసీఐడీ ఎలా చేసుకోవాలో ఆ లింక్ ఉంటది. అండ్ ఎవరికైతే అప్లికేషన్ సర్వీస్ కావాలనుకుంటున్నారో రూ. 300 ఉంటదండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఓపెన్ పీజీ అప్లికేషన్ అని మెసేజ్ చేయండి. ఆర్ ఓపెన్ పీజీ అప్లికేషన్ ఇన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో మీకు రూ. 300 చార్జ్ చేయడం జరుగుతుంది. సో మీ సర్టిఫికేట్స్ ఇస్తే మేమైతే అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏమన్నా గైడెన్స్ కావాలి అనుకుంటే మీరైతే కింద మెసేజ్ ఉంటది. సో మెసేజ్ చేస్తే మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.